ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. జీవము కలిగిన దేవా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన వాడా, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, అయా ఉన్నవాడ అనువాడ, ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మీ పాద సన్నిధికి రావడానికి విరిచిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. కొద్దిసేపు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి విరిచిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఆత్మసత్యంతో వాక్యాన్ని విత్తడానికి, ఆత్మసత్యంతో మీ ఆత్మ సహాయంతో వాక్యాన్ని విత్తడానికి, మీ ఆత్మ సహాయంతో వాక్యాన్ని వినడానికి, మీ ఆత్మ సహాయంతో ఆ వాక్య ప్రకారము జీవించడానికి మీరు మాకు సహాయము చేసి నడిపించమని కోరుకుంటూ యేసు పరిశుద్ధుడైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మిక్కిలి వినయంతో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రోజు వాక్య భాగంలోనికి మనము వెళ్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనము 3 నుండి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. చదవండి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుంచి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. పరలోకంలో దాన్ని ఉంచిన అక్షయమైనది, నిర్మలమైనది, వడబారనిది అయిన వారసత్యం మనకు కలిగేలా ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింప చేశాడు. కడవరి కాలంలో బయలుపరచబడడానికి సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగేలా విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుచున్నారు అని అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనము సుస్పష్టంగా చూడవచ్చు. ఏమిటి అని అంటే, అపోస్తుడైన పేతురు సంఘానికి వ్రాస్తా అంటాడు. ఏమని చెప్తున్నాడనంటే, విశేష కనికరము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనం ఏమయ్యామంట, మరలా బ్రతికింపబడ్డామంట. దేని కొరకు అని అంటే, నిరీక్షణ మనకి ఏంటి, నిరీక్షణ కొరకు. ఎలాంటి నిరీక్షణ అంట, జీవముతో కూడిన నిరీక్షణ. మామూలు నిరీక్షణ కాదు. మనకి ఎవరి ద్వారా కలుగుతుందనంట, యేసుక్రీస్తు ద్వారా కలుగుతుందంట. అది కూడా ఎలా కలుగుతుందనంట అంటే, యేసుక్రీస్తు వారు మృత్యువై తిరిగి లెగవటం ద్వారా, అంటే చనిపోయిన సమాధి చేయబడి తిరిగి 3వ దినాన యేసుక్రీస్తు వారు లెగవటం ద్వారా మనకేం కలుగుతుందనంట చెప్పాలి. మనకేం కలుగుతుందంట, జీవముతో కూడిన నిరీక్షణ. ఎలాంటి నిరీక్షణ? ఆ నిరీక్షణకి భలే పేరు పెట్టాడు, జీవం ఉందంట ఆ నిరీక్షణకి. మనం రైల్వే స్టేషన్కి వెళ్తే ప్లాట్ఫామ్ మీద నుంచుంటాం. దేని కొరకు నుంచుంటాం? ట్రైన్ ఖచ్చితంగా వస్తుంది అనే ఒక ఆశ, నిరీక్షణతో ఉంటాం. బస్ స్టాప్కి వెళ్ళండి, బస్సు ఖచ్చితంగా వస్తుందని మనం ఏం చేస్తాం? వెయిట్ చేస్తాం. బస్సు రాదని తెలిస్తే కూడా వెయిట్ చేస్తారా బస్సు కోసం? చెయ్యంగా. ట్రైన్ రాదని తెలిస్తే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తామా? చెయ్యం. అలాగే అన్నమాట. ఒకసారి నేను రైల్వే స్టేషన్కి వెళ్తే ఈరోజు ట్రైన్ రాదని తెలుసుకున్నాం. అప్పుడు ఏం చేసాం? వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆల్టర్నేటివ్ ఏంటో అది చూసుకున్నాం. అంటే అక్కడ ఏం కనపడట్లేదు, మనకి ట్రైన్ వస్తుందని నిరీక్షణ లేదు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు మృత్యులో నుండి తిరిగి లేచాడు కాబట్టి మనకి జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగుతుంది. దేని కొరకు కలుగుతుందో కింద చూస్తున్నాం. దేని కొరకు జీవంతో కూడిన నిరీక్షణ మనకు ఉందని అంటే, పరలోకంలో మనకి అక్షయమైన, నిర్మలమైన, వాడబారని
వారసత్వం మనకి కలగడానికి జీవంతో కూడిన నిరీక్షణ యేసుక్రీస్తు వారు మృతులో నుండి తిరిగి లేవడం బట్టి మనకి కలుగుతుంది. అసలు ఇందులో ఇక గొప్ప సత్యం ఉంది. మీరు ఈ ప్రపంచంలో ఏ నాయకుడిని తీసుకోండి, ఏ పేరుగాంచిన వ్యక్తిని తీసుకోండి, ఏ అవతారమూర్తిని తీసుకోండి, ఎవరిని చూసుకోండి, కానీ ఎవరు కూడా మృత్యువై తిరిగి లేవడం మనం చూడం. కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే మృత్యువై తిరిగి లేవడం బట్టి, ఆయనను బట్టి మనకేం కలుగుతుంది చెప్పాలి. ఆయనను బట్టి మనకేం కలుగుతుంది అని అంటే జీవముతో కూడిన నిరీక్షణ కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను యేసుక్రీస్తు వారిని విశ్వసించాను అనుకోండి, వెంటనే నాకు కలిగే నిరీక్షణ ఎలా ఉందని అంటే, పోనీలే నేను మరణించినా కానీ నాకేముంది, జీవము పైన వడబారనిది, అక్షయమైనది ఏంటి, ఒక స్వాస్థ్యము నా కొరకు ఉంది అన్న నిరీక్షణ మనకి కలుగుతుంది. చూడండి, ఎవరిని బట్టి? యేసుక్రీస్తు వారిని బట్టి కలుగుతుంది. లేకపోతే వేరే ఇంకా దేన్ని బట్టి కూడా మనకి ఏం చేయట్లేదు, కలగడం లేదు. యేసుక్రీస్తు వారు చూడండి ఆ యొక్క నిరీక్షణ మనకి ఇచ్చాడు. ఎందుకు ఇవ్వగలిగాడు అని అంటే, ఎందుకో ఆయన మీద మనకి జీవంలో కూడిన నిరీక్షణ వస్తుందంటే, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి. ఒక్కసారి మత్తయి సువార్త మీరు 28వ వచనంలో చూస్తే ఏమని ఉంటుంది ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనకి చూస్తే చాలా చక్కటి మాట ఉంటుంది. 2వ వచనం, అదిగో తర్వాత అలా మీరు చదువుకుంటే 6వ వచనంలో ఏమని ఉంటుందని అంటే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. చూడండి, ఆయన మృతులలో నుండి ఏమయ్యాడని తిరిగి మన వాక్యం తెలియపరుస్తుంది. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎలా లేచి ఉన్నాడు అంటే, ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు. ఆయన ముందే చెప్పాడు, నేను మరణాన్ని జయించి తిరిగి లెగుస్తాను అని. అలాగే దేవుడు యేసుక్రీస్తు వారిని సమాధి నుండి, మృత్యులో నుండి ఆయనను యేసుక్రీస్తు వారిని సజీవంగా లేపాడు. బైబిల్లో మీరు ఎవరినైనా చూడండి, ఈ భూలోకంలో ఎవరినైనా చూడండి, ఎక్కడ కూడా ఎవరు కూడా సమాధిని జయించిన వాడు ఎవరు లేరు. మీరు ఒక్కసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మీరు చూస్తే ఇక్కడ ఒక మాట సుస్పష్టంగా చూడొచ్చు. 5వ వచనం చూడండి, నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి లేచిన వారిలో మొదటి వాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఎవరంట? మృతులలో నుండి లేచిన వాడు. అందులో కూడా ఎవరు? ఆయన మొదటివాడు. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు ఆయన. మృతులలో నుండి మొదటివాడుగా లెగిచినవాడు ఆయన. మృత్యుని జయించినవాడు ఆయన. ముందుగానే చెప్పి తిరిగి లేచినవాడు ఆయన. సమాధిని జయించినవాడు ఆయన. పునరుద్ధానుడు అయినవాడు ఆయనే. మొదటివాడు. పునరుద్ధానుల్లో ఎవరు? ఆయన మొదటి వాడు. క్రైస్తవ్యంలో ఉన్న గొప్ప నిరీక్షణ ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు వారు మృతులలో నుండి తిరిగి లేచిన వాడు. అది మనం గమనించవలసిన విషయం. ప్రతి ఒక్కరు ఈ లోకంలో వాక్యం సెలవిస్తుంది కదా, పుట్టినవాడు గిట్టక మానడు. మరి ఆ గిట్టన వాడు తిరిగి లెగవాలంటే అది ఎవరితో సాధ్యమో? మరణించిన వాడు తిరిగి లెగవాలనంటే, మరణించిన వారి విషయంలో జీవముతో కూడిన నిరీక్షణ ఉండాలి అని అంటే,
ఎవరన్నా మన చుట్టాలలో కానీ, బంధువులలో కానీ, కుటుంబంలో కానీ, లేదా ఇరుగు పొరుగు వారిలో కానీ మనంతటికి మన విషయంలో కానీ మనకు జీవముతో కూడిన నిరీక్షణ ఉండాలి అంటే మనం మృత్యువుని జయించి తిరిగి లెగవగలము, మృత్యువైనా తిరిగి ఏదో ఒకరోజు సజీవంగా లెగవగలము అన్న నిరీక్షణ ఉండాలి అనంటే అది ఎవరి ద్వారా సాధ్యము అనంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. ఎందుకనంటే ఆయన మాత్రమే మృతులలో నుండి పునరుద్ధానుడిగా లేచినవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు వారు మాత్రమే మృత్యువుని జయించి తిరిగి లేచినవాడు. అందుకని కొరింథీ పత్రికలో ఉంటుంది, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని రాస్తుంటుంది. మరణాన్ని జయించినవాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎవరికి సాధ్యము కాలేదు, కేవలం యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యము అయ్యింది. ఆ విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ సుస్పష్టంగా రాస్తుంది, ఏమని ఉందనంటే మృతులలో నుండి లేచిన వారిలో మొదటివాడు అంట. ఇది ఎంత గొప్ప విషయం. మత్తయి సువార్తలో ఏమని చెప్తున్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. పేతురు పత్రికలు ఏం చెప్తున్నాడు, మృతుల నుండి ఆయన లేవడం బట్టి మనకి జీవంతో కూడిన నిరీక్షణ కలిగి ఉన్నది అని అంటున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన ఆ వ్యక్తి పాపము నుండి, శాపము నుండి విమోచింపబడటం మాత్రమే కాదు, కానీ ఆ వ్యక్తికి పాపము మరణము మీద మాత్రమే కాదు కానీ, పాపము మీద మాత్రమే కాదు కానీ మరణము మీద కూడా ఆ వ్యక్తికి దేవుడు ఏమిస్తున్నాడు అని అంటే విజయాన్ని ఇస్తున్నాడు, నిరీక్షణ ఇస్తున్నాడు. ఇది ఎంత గొప్ప విషయం, మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఒకసారి మీరు ప్రియ దేవుని బిడ్డలారా, తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము, 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఏమని ఉందనంటే, యేసు మృతి పొంది తిరిగి లేచాడని మనం నమ్మితే అదే ప్రకారం యేసులో నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు అని చెబుతున్నాడు. చూడండి, యేసులో నిద్రించిన వారు ఏంటంట, తిరిగి ఆయనను దేవుడు యేసుక్రీస్తు వారితో పాటు ఆ మృతులని వెంట పెట్టుకుని తీసుకువస్తాడు. ఎప్పుడు వస్తాడు అంటే, నువ్వు నమ్మితే యేసుక్రీస్తు వారు మృత్యు అయ్యి తిరిగి లేచాడని మీరు నమ్మితే అప్పుడు ఆ మృత్యువుల్ని కూడా యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చేటప్పుడు పరలోకంలో రెండవసారి వారు తీసుకువస్తాడని మనం ఏం చేయాలి, విశ్వసించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎంత గొప్ప విషయము, మీరు జాగ్రత్తగా చూడగలరు. యేసుక్రీస్తు వారు మృతి పొంది తిరిగి లేచాడని చెప్పి మనం ఏం చేయాలంట, విశ్వసించాలంట. యేసుక్రీస్తు వారి యొక్క మరణము బట్టి మనకి ఏం కలుగుతుంది అని ఆలోచన చేస్తే జీవముతో కూడిన నిరీక్షణ మనకి ఉన్నది. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి, గమనించాలి. ఇంకో చోట ఆయన ఏమని రాస్తాడనంటే, ఇదిగో మృతుడైతిని కానీ యుగ యుగములకు సజీవుడను అని రాస్తాడు. ఏమని అంటాడు ఆయన, యేసుక్రీస్తు వారు, ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడిగా ఉన్నాను అని అంటున్నాడండి.
సో కాబట్టి మన దేవుడు యేసుక్రీస్తు వారు ఎలాంటి దేవుడు అంటే మృత్యువై తిరిగి లేచిన దేవుడు, యుగ యుగములు సజీవుడుగా ఉన్నవాడు. అందుకనే నిర్గమాకాండంలో ఆయనకి ఇవ్వబడిన పేరేంటంటే ఉన్నవాడును అనువాడను అని ఉంది. ఏమనుంది ఆయన పేరు? ఉన్నవాడు అనువాడు. అంటే ఉనికి ఉంది ఆయనకి ఏముంది? ఎగ్జిస్టెన్స్ ఉంది. ఏముంది? ఎగ్జిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఈ శానిటైజర్ మన కంటికి ఎలా కనబడుతుంది? అది ఉంది కాబట్టి మనకేమవుతుంది? కనబడుతుంది. కాబట్టి మనం అది ఒక లేదనుకోండి, మన కంటికి కనబడిద్దా? లేదు. అలాగే యేసుక్రీస్తు వారు ఉన్నవాడు కాబట్టి, ఆయన ఉనికిలో ఉన్నవాడు కాబట్టి ఆయనను మనం ఏం చేయొచ్చు? దర్శించవచ్చు. ఆయనను మనం ఏం చేయొచ్చు? స్మరించవచ్చు. ఆయనను మనం ఏం చేయొచ్చు? కనుగొనవచ్చు. అందుకనే యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26లో మనం చూస్తే ఆయన ఒక మాట చెప్తాడు, పునరుద్ధానమును జీవమును నేనే అంటాడు. ఏమంటాడు? పునరుద్ధానము జీవము నేనే అని అంటాడండి. యేసుక్రీస్తు వారికి ఉన్న చూడండి గొప్ప విషయం ఏంటి అని ఆలోచన చేస్తే, ఆయన మాత్రమే పునరుద్ధానుడు, ఆయన మాత్రమే జీవము కలిగిన వాడు. సమాజం దీన్ని అంగీకరించలేదు. సమాజం ఏం అంగీకరిస్తుందంటే ఆయన కూడా పునరుద్ధానుడు, ఆయన కూడా జీవం కలిగిన వాడు అని అంటే సమాజానికి ఇష్టంగా ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందనంటే ఆయన మాత్రమే అని చెప్తుంది. అదే సమాజానికి ఏం చేయట్లా? నచ్చటంలా. అదే సమాజానికి ఏమవట్లేదు? అంగీకార యోగ్యముగా లేదు. కానీ అది వాస్తవం, అంగీకరించాల్సిన వాస్తవం. అందరం రోమిలకు రాసిన పత్రిక 10:9లో ఏమనుందనంటే, అదేమంటే యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపాడని నీ హృదయంలో విశ్వసిస్తే నీవు రక్షణ పొందుతావు అని రాస్తుందండి. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలి అని అంటే యేసుక్రీస్తు వారు మరణం నుండి తిరిగి పునరుద్ధానుడిగా లేచాడని నమ్మితేనే అతను రక్షించబడతాడు. కొంతమంది యేసుక్రీస్తు వారిని నమ్ముతారు. ఎలా నమ్ముతారు? ఆయన ఒక గొప్ప మహాత్ముడుగా నమ్ముతారు, గొప్ప సూక్తులు చెప్పిన వాడిగా నమ్ముతారు కొంతమంది. మరి ఒకసారి చంద్రబాబు గారు ఒక మీటింగ్లో చెప్తున్నాడు, కొన్ని క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పాలంటే ఏమని చెప్తున్నాడు? సింపుల్గా చెప్తున్నాడు. ఆయన ఒక వ్యక్తి ఎవరైనా ఈ సమాజంలో ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారే. ఆయనను ఇంత ఫాలోయర్స్ ఎందుకు వచ్చారంటే ఆయన చెప్పిన మంచి సూక్తులను బట్టి అని అంటున్నాడు. అంతవరకే వారికి ఉన్న ఆలోచన, అంతవరకే. కొంతమందికి మరి కొన్ని చోట్ల షాపులకి వెళ్ళండి, కొన్ని ఆఫీసులకి వెళ్ళండి, అందరు విగ్రహాలతో పాటు ఆయనకంటూ ఒకటి పెట్టి అక్కడ కూడా దండేసి సాంబ్రాన్ని అయ్యి పెడతారు. అంటే వాళ్ళ జ్ఞానం ఎంతవరకు ఆయన మీద? ఆయన కూడా దేవుళ్ళలో ఒక దేవుడు అన్నట్టు. అలాగే గ్రీసు దేశస్తులు కూడా తెలియబడని ఒక దేవుడు అని చెప్పి ఏం చేసుకున్నారు? ఆయనను ఆరాధిస్తున్నారు. అందరి దేవుళ్ళలో ఆయనను కూడా ఒక దేవుడిగా. కానీ అలాగా వాక్యం చెప్పట్లేదు. కానీ ఆయన మాత్రమే పునరుద్ధానుడిగా లేచిన వాడు, మొదటివాడు ఆయనే అని వాక్యము తెలియపరుస్తుంది. ఆయనే పునరుద్ధానము జీవము ఆయనే అనే వాక్యము తెలియపరుస్తుంది. ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారిని మంచి సూక్తులు చెప్పేవాడిగా నమ్మినంత మాత్రాన ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు గొప్ప మానవుడని, మానవత్వవాదని చెప్పినంత మాత్రాన ఆ వ్యక్తి రక్షించబడడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు గొప్పవాడని చెప్పినంత మాత్రాన ఆ వ్యక్తి రక్షించబడడు. ఆ వ్యక్తి ఏమి నమ్మాలి అని అంటే యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడని కూడా నమ్మితేనే ఆ వ్యక్తి ఏమవుతాడు? రక్షించబడతాడు. ఇక్కడ సుస్పష్టంగా తెలియపరుస్తున్నాడు వాక్యం. అవునా? 10:9 రోమిలకు రాసిన పత్రికలు ఏమన్నా ఉందంటే, యేసుక్రీస్తు దేవుడు మృతులలో యేసుక్రీస్తు వారిని లేపాడని నువ్వు ఏం చేయాలంట?
నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే నువ్వేం చేస్తావు? ఏమున్నట్టు నీకు యేసుక్రీస్తు వారి మీద విశ్వాసము ఉన్నట్టు. భారతదేశానికి మిషనరీగా వచ్చిన తోమ అసలు యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడంటే ఫస్ట్ నమ్మలా, విశ్వసించలా, అనుమానంతో ఉన్నాడు. ఆయన గాయాలలో వేలు పెడితేనే నేను ఆయన విశ్వసిస్తాను, నమ్ముతాను, ఆయన తిరిగి లేచాడని చెప్పాను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన అనుమానాన్ని నివృత్తి చేయడానికి ఆయన గాయాలలో తోమ వేలు పెట్టడానికి అవకాశం ఇస్తే తోమ వేలు పెట్టి మరి చూసి అప్పుడు నమ్మాడు. అలాంటి తోమ ఈ భారతదేశానికి వచ్చి మొట్టమొదటి కేరళ ప్రాంతానికి వచ్చి సువార్త చేశాడు. భారతదేశానికి సువార్త తీసుకురొచ్చాడు. ఎవరైతే చేతులారా ఆయన పునరుద్ధానాన్ని స్పర్శించాడో, ఎవరైతే చేతులార కనులార చూశారో ఆయన తోమ రావడం జరిగింది. అందుకని ఇంకొక చోట ఒక వాక్యం ఏమంటే, మీ కనులార ఏమైతే చూసామో, ఏమైతే కనులారా చూసామో అదే రాస్తున్నాం అని అంటాడు. అంటే బైబిల్లో రాసిన వాటికి కనులార చూచిన సాక్ష్యము ఉన్నది. పునరుద్ధానుడు యేసుక్రీస్తు వారని లోకానికి వచ్చి చెప్పడానికి మనకేమున్నది? సాక్ష్యం ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు తోమ ఈ లోకానికి భారతదేశానికి ఎలా వచ్చాడంటే కనులారా చేతులారా స్పర్శించి చూసి సాక్ష్యముతో చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు ఎవరని, పునరుద్ధానుడై తిరిగి లేచినవాడని. అప్పుడు అంటాడు ఏమని? నా దేవా నా ప్రభు, మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా అని అంటాడు. ఏమని? యేసుక్రీస్తు వారిని కనులార చూచి చేతులార స్పర్శించిన తరువాత అంటున్నాడు మై లార్డ్ మై గాడ్ అని. ఒకవేళ నీకు యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఒకవేళ సన్నగిలితే లేదా అనుమానం ఉంటే ఆయన మరణించి తిరిగి లేచాడని, ఒకవేళ తోమ వల్లే నువ్వు కూడా అనుమానిస్తే నువ్వు నీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి దేవుణ్ణి అడుగు. కావాలంటే అయ్యా నువ్వు నాకున్న అనుమానాన్ని నువ్వు నివృత్తి చేయి, నువ్వు పునరుద్ధానుడై తిరిగి లేచావని అని అడిగితే తోమాకి ఆయన ఏ విధంగా అయితే అనుమానాన్ని నివృత్తి చేశాడో ఆయన నీకు కూడా అనుమానాన్ని నివృత్తి చేసి నిన్ను విశ్వాసిగా ఆయన ఏం చేస్తాడు? మార్చుకుంటాడు. మీరు చెన్నై వెళ్ళి చూస్తే సెయింట్ థామస్ మౌంట్ అని ఒకటి కనబడుతుంది. అక్కడ మీరు చూడవచ్చు యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులలో అపోస్తులలో ఒక అపోస్తులుడు తోమ యొక్క సమాధి అక్కడ ఉంటుంది. కనులారా చూచి చేతులారా స్పర్శించాడు ఆయన పునరుద్ధానాన్ని. అలాంటి వ్యక్తి మన ఎదురుగా వచ్చి మనకి ఆయన పునరుద్ధానం గురించి ఏం చేస్తున్నాడు? సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నాడు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు మనం చదివితే ఏమని ఉందనంటే, మనిషి రూపంలో కనిపించి తన్ను తానే తగ్గించుకుని మరణం పొందడానికి, అంటే శిలువ మరణం పొందడానికి కూడా విధేయత చూపించాడు. అందుచేత దేవుడు ఆయన అత్యధికంగా హెచ్చించి అన్ని నామాల కంటే శ్రేష్టమైన నామాన్ని ఆయనకు అనుగ్రహించాడు. యేసు నామాన్న పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఉన్న ప్రతి వాని మోకాలు వంగాలి, ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు ప్రభువు అని తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఒప్పుకునేవాళ్ళని సంకల్పించాడు. చూడండి ఇక్కడ ఎంత సుస్పష్టంగా తెలియపరుస్తున్నాడంటే 8వ అధ్యాయంలో 8వ వచనంలో 2వ అధ్యాయం 8వ వచనంలో మరణం పొందడానికి అంట. అది ఎలాంటి మరణం? శిలువ మరణం. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు అని అంటే తన్ను తాను తగ్గించుకుని దాసుని స్వరూపాన్ని ధరించుకుని మనిషి పోలికలో పుట్టి మనుషుడిగా రూపంలో కనిపించి ఆయన తను తాను తగ్గించుకుని మరణం పొందేంతగా ఏం చేశాడు? విధేయత చూపించాడు. అంత మాత్రమే కాదు కానీ ఆకాశం మీద భూమి మీద అన్నిటి మీద సమస్త నామముల మీద పైనామంగా హెచ్చించబడ్డాడు పునరుద్ధానుడై తిరిగి లేవడం బట్టి. పునరుద్ధానుడై తిరిగి లేవడం బట్టి. కాబట్టి
అలాగే అంత మాత్రమే కాదు, ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు అని అంటున్నాడండి. 3వ వచనం ఏమవుతుందంటే, ఎందుకంటే మీరు మృతి పొందారు, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారి మీద మీరు విశ్వాసం ఉంచితే దేవుడు మిమ్మల్ని ఎక్కడ కూర్చుండబెడుతున్నాడు? యేసుక్రీస్తు వారితో పాటు ఎక్కడ? ఆయన కుడిపార్శ్వమున, దేవుని కుడిపార్శ్వమున మిమ్మల్ని కూడా యేసుక్రీస్తు వారితో పాటు కూర్చుండబెడుతున్నాడు. ఇది కుడిపార్శ్వం అండి. ఇక్కడ కూర్చోబెడతాడంట మిమ్మల్ని ఆయనతో పాటు. ఇంకో మాట ఏమనుంది అని అంటే, మీ ఆలయనగా మీరు కూడా మృతి పొందారు. యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు మృతి పొంది తిరిగి లేచేది, యేసుని నమ్మిన మనం కూడా మృతి పొందుతాము, తిరిగి లెగుస్తాం. అంత మాత్రమే కాదు కానీ సజీవంగా బ్రతికిన మనం కూడా, ఇప్పుడు ప్రస్తుతానికి సజీవంగా ఉన్న మనం కూడా ఆత్మీయంగా మృతి పొందిన వారమే, జీవముతో యేసుక్రీస్తు వారితో పాటు దేవుని కుడి పార్శ్వమున ప్రస్తుతానికి కూడా కూర్చున్న వారమే. ఎట్ ప్రజెంట్ కూడా సజీవంగా ఉన్న వాళ్ళని ఏమంటున్నాడు? మీరు మృతి పొందారని అంటాడు. అవునా? కొలసి 3లో ఏమంటున్నాడంటే, సజీవంగా ఉన్నవారినే వారితోనేమని చెప్తున్నాడు? మీ ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఈ మాటలు కొలసి 3లో ఉన్న మాటలు ఎవరికి? చనిపోయిన వారికి రాశాడా? కాదు, బ్రతికి ఉన్న వారికే, సంఘానికే చెప్తున్నాడు. ఏమని? మీరు మృతి పొందితిరి, మీ జీవము దేవునితో కూడా క్రీస్తునందు దాచబడి ఉన్నది. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనము ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు జీవం, యేసుక్రీస్తు వారి మీద మనం విశ్వాసం ఉంచడం బట్టి జీవంతో కూడిన నిరీక్షణ మాత్రమే కాదు కానీ మనకు వస్తున్నది యేసుక్రీస్తు వారితో పాటుగా మనం దేవుని కుడిపార్శ్వమున కూర్చునే ఒక గొప్ప అవకాశము దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి ఇస్తున్నాడు. మనం చూస్తే చిన్నపిల్లలుగా మనం ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కూడా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళుగా అయినప్పుడు కానీ సమాజంలో అక్కడక్కడ మనం చూస్తే ఒక వ్యక్తి ఏ ప్లేస్లో కూర్చోవాలో కూడా నిర్ణయిస్తారు. ఒక ఈ మధ్య అటు కర్నూలులో కడపలోనో మాధవి ఉంది కదా, ఎమ్మెల్యే మాధవి, సంథింగ్ మాధవి రెడ్డి ఏదో ఉంది ఆమె పేరు. కలెక్టర్ గారు అంటే ఆమె కుర్చీ వేయలేదంట. అందుకని ఆమె అలిగింది, ఈ ఎమ్మెల్యే నేను చిన్న స్థాయి ఎమ్మెల్యే అంటే కాదు కదా. ఒక ఎమ్మెల్యే అంటే ఎంతమందికి రిప్రజెంటేటివ్? కొన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్. ఒక 2 లక్షల మందికి దాకా ఒక ఎమ్మెల్యే ఏం చేస్తారు? రిప్రజెంటేటివ్గా ఉంటారు. అలాంటి ఎమ్మెల్యే వస్తే ఆమె కుర్చీ వేయలేదని చెప్పి ఆమె ఏం చేస్తుంది? అలిగింది, గొడవ పడుతుంది కలెక్టర్ గారితో. మాదే ఉందిలేండి అని ఆమె ఎగతాళి చేస్తున్నామని కలెక్టర్ గారిని, కుర్చీ వేయలేదని. మనం చూడవచ్చు, ఓ పెద్ద సభలకు వెళ్తే ఎవరినన్నా స్టేజ్ మీద కూర్చోబెట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అలిగి వెళ్ళిపోతారు. అలాగే మనం కూడా కొన్నిసార్లు మనకంటూ చైర్స్లో సరిగ్గా కూర్చోబెట్టట్లేదని, కుర్చీలు వేయట్లేదు అనుకో, మనం కూడా ఏం చేస్తాం? అలిగి వెళ్ళిపోతాం. అంటే ప్రతి ఒక్కరికి ఏమని ఉంటుంది? ఆశ. ఒక సరైన గుర్తింపు ఉండి సరైన ప్లేస్లో మనల్ని సరైన స్థానంలో కూర్చోపెట్టాల్సిన అవసరత మనకు ఉందని మనం ఏం చేస్తాం? భావిస్తాం. అవునా? అలాగే క్రీస్తులో ఉన్నవారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే సరైన ఆధిక్యత ఇస్తున్నాడు, కావలసినంత గొప్ప ఆధిక్యత ఇస్తున్నాడు. ఎక్కడ కూర్చుండబెట్టాలో అక్కడే కూర్చోబెడుతున్నాడు. ఎక్కడ? దేవుడి కుడి పార్శ్వమున క్రీస్తుతో పాటు మనల్ని ఏం చేస్తున్నాడు? కూర్చోబెడుతున్నాడు. సమాజంలో మిమ్మల్ని ఆలీలు పట్టించుకోకపోయినా, గౌరవించిన ఇవ్వకపోయినా, మిమ్మల్ని స్టేజ్ల మీద లేదా మర్యాదపూర్వకంగా మిమ్మల్ని కూర్చోబెట్టాల్సిన చోట పెట్టుకోకపోయినా వదిలిపెట్టేయండి. కానీ దేవుడు మాత్రం ఆయన మీద ఉన్న విశ్వాసం బట్టి
నువ్వు ఆయన నమ్ముకున్నందుకు, ఆయన మీద ఆయన కుమారుని నువ్వు అంగీకరించినందుకు దేవుడు నీకు ఇవ్వాల్సినంత మర్యాద ఇచ్చి, గౌరవం ఇచ్చి, తగిన స్థానాన్ని ఇస్తున్నాడు. ఎక్కడిస్తున్నాడు అని అంటే స్వయంగా యేసుక్రీస్తు వారి ఏ కుడి పార్శ్వమున దేవుడి పక్కన ఆసీనుడైనాడు అక్కడ నీకు ఆయన ఏం చేస్తున్నాడు? స్థానాన్ని ఇస్తున్నాడు. ఇది ఎంత గొప్ప ఆధిక్యత! ఇది ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. దేవుడి గుర్తింపు నీ పట్ల ఖచ్చితంగా ఉంది. అది మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు కాబట్టి మన జీవము కూడా ఎక్కడ దాచబడి ఉందంటే యేసుక్రీస్తు వారి దగ్గర దేవునిలో దాచబడి ఉన్నది. ఈ విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. ఒకవేళ ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నా, నీవు ఏదో ఒకరోజు మరణించినా కానీ నువ్వు ఎక్కడ నీ జీవము దాచబడి ఉన్నది? దేవుని యందు నీ జీవము దాచబడి ఉన్నది. ఈ విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం ఏమని చదివిస్తుందో చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదవాలి ఎవరన్నా. చూడండి అక్కడ ఏముంది? మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తే, మృతులలో నుండి యేసుని లేపిన వాడు చావుకు లోనైన మీ శరీరాలని కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. చూడండి ఎంత గొప్ప విషయం అని అంటే, యేసుక్రీస్తు వారిని మృత్యులో నుండి లేపిన వాని ఆత్మ నీలో నివసిస్తే, 1 పేతురు 1:3 ఏం చదివాము? మనం జీవముతో కూడిన నిరీక్షణ మనకి యేసుక్రీస్తు వారిని బట్టి కలిగిందంట. దేని కొరకు? ఆయన మృత్యులో నుండి తిరిగి లేచాడు కాబట్టి. అలాగే ఆయన ఎట్లా లేచాడు మృత్యులో నుండి అనంటే, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన లేపబడ్డాడు. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడి ద్వారా యేసుక్రీస్తు వారు మృతులలో నుండి సజీవంగా తిరిగి లేపబడ్డాడు. అదే ఆత్మ యేసుక్రీస్తు వారిలో ఉన్న అదే ఆత్మ నీలో నాలో దేవుడు ఉంచాడు కాబట్టి, ఆయనను మరణమైన తర్వాత తిరిగి లేపిన అదే ఆత్మ నిన్ను కూడా ఆ ఆత్మ ఏం చేస్తుందనంట? లేపిద్దంట. ఒకవేళ నువ్వు మరణమైన తర్వాత చావునకు చూడండి లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా ఆయన ఏం చేస్తాడు? జీవింపజేస్తాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటేనే మీరు గమనించవలసింది ఏంటంటే నిరీక్షణతో కూడిన, జీవముతో కూడిన నిరీక్షణ. నీవు మరణించిన తరువాత కూడా సజీవంగా యేసుక్రీస్తు వారిని బట్టి నువ్వు కూడా ఏమవుతావు? తిరిగి లేపబడి పునరుద్ధానుడిగా చెందుతావు. ఆ నిరీక్షణే మనల్ని యేసుక్రీస్తు వైపు ఆకర్షిస్తుంది. ఒకవేళ ఆ నిరీక్షణ కనుక లేకపోతే, ఒకవేళ మనం ఈ లోకం మటుకు మాత్రమే యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే మనుషులందరికన్నా దౌర్భాగ్యులు మనమే అవుతాం. ఈ విషయం ఎవరు చెప్తున్నారు? నేను కాదు, స్వయంగా అపోస్తలుడైన పౌలే ఒక చోట చెప్తాడు. రెఫరెన్స్ గుర్తుకు రావట్లే కానీ, అట్లా ఈ లోకం మట్టుకు మాత్రమే నువ్వు యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే నీ అంత దౌర్భాగ్యుడు ఎవరు అంటాడు పౌలు. అంటే కాబట్టి క్రైస్తవ జీవితంకి పునాది ఎలా వస్తుంది అని అంటే, కేవలం ఈ లోకం మటుకు మాత్రమే కాదు, రాబోతున్న యుగం కోసం కూడా మనం బ్రతకాలనంటే అది విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యము అవుతుంది అన్న విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా కానీ చావు తర్వాత కూడా బ్రతకాలని ఆశ కలిగి ఉంటే అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ విషయాన్ని మీరేం చేయాలి? గమనించాలి. ఈ మధ్య
ఎక్కడో న్యూస్ ఛానల్లో చూశాను, అమెరికాలో అంట కోటీశ్వర్లు తమ శరీరాలను ఏం చేస్తున్నారంట, దాచుకుంటున్నారంట కొన్ని డబ్బులు ఇచ్చి. ఎందుకు దాచుకుంటున్నారు? భవిష్యత్తులో ఎప్పుడైనా టెక్నాలజీ కనుక డెవలప్ అయితే వీళ్ళ శరీరాలను కూడా మళ్ళీ ఏం చేయొచ్చు, బ్రతికించవచ్చు అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తున్నారు, శరీరాలకి చనిపోయిన తర్వాత బ్రతికుండగానే కొంత డబ్బు ఇచ్చి, అయ్యా మేము చనిపోతే మా శరీరాలని మీరు ఏం చేయొచ్చు, జాగ్రత్తగా మీరు ప్రొటెక్ట్ చేయండి. ఏదో ఒక రోజు టెక్నాలజీ డెవలప్ అయితే అప్పుడు ఆ టెక్నాలజీని బట్టి మీరు మా శరీరాలను ఏం చేయండి, మీరు బ్రతికించండి, మళ్ళీ మేము బ్రతికి జీవిస్తాం అని అంటున్నారు, తిరిగి మేము జీవిస్తాం అని అంటున్నారు. అంటే ప్రతి మనిషి ఆలోచన ఎట్లాగా ఉంది, ఖచ్చితంగా మళ్ళీ సజీవంగా బ్రతకాలి అని అనుకుంటున్నాడు, చావటం ఇష్టం లేదు. కానీ అది సాధ్యమయ్యే పనా? వాళ్ళు అనుకుంటున్నట్టుగా అది సాధ్యమయ్యే పని కాదు. అది మనిషి వల్ల సాధ్యమయ్యేది కాదు. అది ఎవరి వల్ల సాధ్యం అవుతుంది? యేసుక్రీస్తు వారిని బట్టి సాధ్యమైంది. ఒకవేళ సాధ్యమైతే అది ఎక్కడ సాధ్యమైద్ది? ఈ లోకం బట్టి సాధ్యమైద్దా? కాదు. ఎక్కడ రాబోతున్న ఆ స్వాస్థ్యము పరలోకంలో దాచబడి ఉన్నది కదా జీవం, అక్కడ అది సాధ్యమైంది. కానీ ఇక్కడ మాత్రం సాధ్యము కాదు. మనిషి ట్రాన్స్ హ్యూమన్గా, సూపర్ హ్యూమన్గా మారాలనుకుంటున్న ఆలోచన అది సాధ్యమైతే అవ్వదు. ఎందుకనంటే మీరు సాధారణంగా మీరు అబ్జర్వ్ చేస్తే బైబిల్లో బాబేలు పర్వతం వచ్చింది కదా, అప్పుడు బాబేలు గోపురం, అప్పుడు మనిషి ఒక భాషతో ఉండి తను చేయాలనుకుంటున్నది చేద్దాం అనుకుంటున్నప్పుడు అది ఎక్కడ సాధ్యమైపోయిద్దో అని చెప్పి దేవుడు ఏం చేశాడు, భాషలు తారుమారు చేశాడు. అలాగే ఆదికాండం 6వ అధ్యాయంలో నెఫీలీలు అనేవారు ఉన్నప్పుడు మనిషిని, లోకాన్ని దేవుడు ఏం చేశాడు, జలప్రలయంతో నాశనం చేశాడు. మీరు ఇంకా కొంచెం ముందుకెళ్తూ ఉంటుంటే దేవుడు ఎక్కడ కూడా మనిషి సూపర్ హ్యూమన్గా అవ్వడానికి వచ్చే అవకాశాలు ఏది కూడా మానవుడికి ఇవ్వట్లా. ఎక్కడన్నా ఇచ్చాడా? ఇవ్వలా. బాబేలు దగ్గర మనిషి అనుకున్న సాధ్యమైపోతుందేమో అని అనుకుని అక్కడ మార్చేసేసాడు, భాషలు తారుమారు. నెఫీలీలు అనేవారు సూర్యులుగా ఉన్నప్పుడు అక్కడ మార్చేసేసాడు. అలాగే లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా మారుస్తున్నాడు. వెర్రితనంగా ఏం చేస్తున్నాడు? ఈ లోక జ్ఞానాన్ని ఆయన మారుస్తున్నాడు. అలాగే మనిషి చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలని ఆలోచనలు ఎవరెవరు ఎక్కడెక్కడ చేశారో వాళ్ళందరినీ ఆయన ఏం చేశాడు, గొప్పవారిగా, దేవుడి కంటే గొప్పవారిగా చేసుకోవాలని అనుకున్న అందరిని ఆయన నిర్మూలన చేసేసాడు. ఫరోని దేవుడు జలప్రలయంలో నిర్మూలన ఎందుకు చేశాడు? ఫరో ఏమనుకున్నాడు, నేనే గొప్పవాడిని అనుకుంటున్నాడు. అందుకని నెబుకద్నెజరుని ఏం చేశాడు, నేనే గొప్పవాడిని అనుకుంటున్నాను, నెబుకద్నెజరుని ఆయన ఏం చేశాడు, అనగదొక్కేసేసాడు. పిచ్చివాడిని చేసి పశువు వలె నెబుకద్నెజరు ఏమయ్యాడు, గడ్డిదన్నాడు. అలాగే మనిషి గొప్పవాడు అవుదాం అనుకున్న ప్రతిసారి దేవుడు ఏం చేస్తున్నాడు, అతన్ని నిర్మూలన చేస్తున్నాడు, అతని యొక్క ఆలోచన విధానాన్ని నిర్మూలన చేసేస్తున్నాడు. అలాగే మనిషి ఇప్పుడు సూపర్ హ్యూమన్కి ఎదగాలని అనుకుంటే అది అవ్వదు, సాధ్యపడదు, దేవుడు సాధ్యం చేయడు. ఎందుకంటే మానవుడు పలు భాషలు మాట్లాడాలి అని, అంటే ఒక్కొక్కరు కొంత భాషలు మాట్లాడాలి అని చెప్పి ఆయనే మార్చాడు. కాబట్టి మళ్ళీ అన్ని రకాల భాషలు ఒకే మానవుడు మాట్లాడాలని అనుకునే స్థాయికి రావాలనుకుంటే దేవుడు దాన్ని ఒప్పుకోడు. బైబిల్లో అలా చేశాడు ఆల్రెడీ. కాబట్టి నువ్వు బ్రతికి సజీవంగా బ్రతికి ఉండాలి అనే ఆలోచన నీకు వస్తే అది గొప్పదే, మంచిదే. కానీ దానికి దేవుడు పెట్టిన మార్గం ఏంటి అని అంటే యేసుక్రీస్తు వారి మీద నువ్వు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి ఆయన యందు ఆయన ఆత్మను కలిగి నువ్వు జీవించి తరువాత మాత్రమే నువ్వు సజీవంగా జీవించగలవు మృత్యువైన తరువాత. అదే దేవుడు పెట్టిన అవకాశం మానవుడికి. అంతేగాని ఏ మిషన్ల ద్వారానో, ఏ టెక్నాలజీ ద్వారానో, ఏదైనా ద్వారానో చనిపోయిన మనిషిని మళ్ళీ తిరిగి బ్రతికించి మళ్ళీ వాళ్ళ జీవంతో బ్రతకాలని అనుకుంటే అది సాధ్యపడదు. బైబిల్ అలాగా ఏం చేయట్లా, సెలవు ఇవ్వట్లా. బైబిల్లో చూస్తే ధనవంతుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, తన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయాడు. అలాగే
అబ్రహాము చనిపోయిన తర్వాత తన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పరదైసుకి వెళ్ళింది. అంటే ఒకవేళ ఈ లోకంలో నువ్వు శరీరం భద్రం చేసుకున్నా కానీ మరి నీ ఆత్మ ఎక్కడి నుండి వస్తుంది? నీ ఆత్మను ఎక్కడి నుండి తీసుకురాగలవు? దేవుడు పంపిస్తాడా తర్వాత ఆత్మని? పంపడుగా నీ దగ్గరికి. ప్రతి మనిషి ఒకసారి చనిపోవాలను, అటు తర్వాత ఏమనుందా? తీర్పు అనుంది. ఏమనుంది? తీర్పు. మంచి చేసిన వాడు ఎటు వెళ్తాడు? జీవపు పునరుద్ధానానికి వెళ్తాడు. కీడు చేసిన వాడు ఎటు వెళ్తాడు? మరణపు పునరుద్ధానానికి వెళ్తాడు. అంతేగాని తిరిగి మానవుడిగా తిరిగి లేవలేడు. అంటే చనిపోయిన వాడు తిరిగి బ్రతకడు. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. ఒకవేళ నువ్వు చనిపోయినా తిరిగి బ్రతకాలని అనుకుంటే అది యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. అంతేగాని టెక్నాలజీ ద్వారా కాదు, ట్యాబ్లెట్ల ద్వారా కాదు, లేకపోతే ఏ మంత్రాలు తంత్రాల ద్వారా కాదు. ఎందుకు? యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని అంటే ఆయన మాత్రమే మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధానుడిగా లేచాడు. ఎవరైనా లేచాడా? లేదు. ఒకవేళ లేచినా కానీ మళ్ళీ ఏం చేశారు? వాళ్ళు తిరిగి చనిపోయారు. లాజరు చనిపోయాడు, తిరిగి లేచాడు, చనిపోయాడు. బైబిల్లో మనం చూస్తే ఏలియా ఒక చనిపోయిన వ్యక్తిని లేపుతాడు, అతను మళ్ళీ తిరిగి చనిపోతాడు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తాలి తాకుమి అంటాడు. ఒక చిన్నదాన్ని చనిపోయింది, తిరిగి లేపాడు, చనిపోయింది. అవునా? మళ్ళీ బ్రతికుందా? సజీవంగా లేదు. ఎవరు బ్రతికి సజీవంగా ఉన్నారు అని అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసాం. ఎవరు అన్నట్టు అది యేసు క్రీస్తు వారు మాత్రమే. ఇదిగో మృతుడైన కానీ యుగ యుగములు సజీవుడిగా ఉన్నానన్నవాడు ఎవరు? ఆయనే. మృతులలో నుండి ఆది సంభూతుడిగా, మృతులలో నుండి మొదటివాడిగా లేచినవాడు ఎవరైనా ఉన్నాడు అని అంటే అది యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకనే మనకి యేసుక్రీస్తు వారు కావాలి. ఒకవేళ మీకు యేసుక్రీస్తు వారు ఎందుకు కావాలని అంటే నువ్వు పునరుద్ధానుడై లేకపోవడం కోసం యేసుక్రీస్తు వారు నీకు కావాలి. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. వద్దండి, నాకు మరణం, నాకు జీవం వద్దండి, నేను మరణం ఉందని అట్లాగే ఉండిపోతానంటే అది నీ ఇష్టం. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే యుగ యుగములు ఏమవుతాము? యుగ యుగములు నరకంలో కాలిపోవటమే. అది అవసరమా? అవసరంలా. ఎందుకు? గొప్ప దేవుడు నీకు ఆయనే మరణమై జీవముగా తిరిగి లేచి నీకు జీవాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి నువ్వు మృత్యుని కోరుకోవద్దు. ఎలాంటి మృత్యుని కోరుకోవద్దు? మృత్యుని కోరుకోవద్దు అని అంటే నరకంతో కూడిన మృత్యుని నువ్వు కోరుకోవద్దు, కానీ జీవముతో కూడిన నిరీక్షణ యొక్క ద్వారా నీకు పరలోకంలో దేవుడు జీవాన్ని ఇచ్చి అక్కడ నీకు ఒక మంచి స్వాస్థ్యాన్ని, బహుమానాన్ని, అక్షయమైనది, వడబారనిది ఆయన నీకు జీవాన్ని అక్కడ ఇస్తున్నాడు, పరలోకంలో ఇస్తున్నాడు. దాన్ని కోరుకో. అది ఎవరి ద్వారా పాసిబుల్? ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే అది నీకు సాధ్యము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సజీవంగా ఉన్న నీవు ఒకవేళ నీవు రోజు రోజుకి నువ్వు నీ యొక్క శరీరము క్షీణించిన మన శరీరం ఎలాంటి శరీరం? క్షయమైన శరీరం. మన శరీరం రోజు రోజుకి క్షీణించిన, రోజు రోజుకి నువ్వు ముసలివాడివి అవుతున్నా, రోజు రోజుకి నీ శరీరం చావునకు లోనవుతున్నా నువ్వు ఏమవద్దు, భయపడవద్దు. యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన మీద విశ్వాసం ఉంచితే, ఆయన మరణించి తిరిగి లేచాడని విశ్వసిస్తే ఆయన ద్వారా నీవు కూడా ఏమవుతావు? మరణించి తిరిగి పునరుద్ధానుడిగా యేసుక్రీస్తు వారిని బట్టి లెగుస్తావు. ఆ నిరీక్షణే యేసుక్రీస్తు వారు జీవంతో కూడిన నిరీక్షణ అని చెప్పి ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు. ఆ నిరీక్షణే దేవుడు నాకు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తుని బట్టి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
మీ విశ్వాసము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మీరు ఉంచవలసినదిగా కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, అయా జీవము కలిగిన దేవ, మీ కుమారుడు యేసుక్రీస్తు వారి మీద మాకు విశ్వాసాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాను తండ్రి. ఆయన మరణించి తిరిగి లేచాడని చెప్పి మేము విశ్వసించడానికి మీరు మాకు సహాయం చేయదేవా. ఇగో మేము మరణించినా కానీ తిరిగి బ్రతకడం అనేది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమైందన్న విషయాన్ని మేము గ్రహించుకుని గమనించడానికి, అర్థం చేసుకోవడానికి, ఆయనను విశ్వసించడానికి, తద్వారా మీరు యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం బట్టి మీరు మాకు ఇస్తున్న జీవంతో కూడిన నిరీక్షణ మేము కలిగి ఉండడానికి, మరణించి తిరిగి మేము పునరుద్ధానులుగా యేసుక్రీస్తు వారిని బట్టి లెగవడానికి మీరు మాకు సహాయం చేసి నడిపించమని, ఇతరులకు ఈ విషయాన్ని చెప్పడానికి కూడా మీరు మాకు సహాయం చేయమని, అయా ప్రభు ఏదో ఒక రోజు మేము ఈ లోకంలో మా శరీరము క్షీణించి మరణించవలసిన వారమై ఉన్నాము, ఏదో విధంగా చావుకి దగ్గర కావాల్సిన వారమైనా ఆ రోజున ప్రభు ఇగో మా ఆత్మలు మీ దగ్గర ప్రభు ఇగో భద్రపరచబడి తిరిగి మేము పునరుద్ధానులుగా మీరు ఈ లోకానికి రెండవసారి వస్తున్నప్పుడు మేము కూడా రావడానికి, లేదా సజీవంగా మేము బ్రతికున్నప్పుడే మీరు వస్తున్నప్పుడు మా శరీరాలు అయా ప్రభు ఒక్కసారిగా ప్రభు జీవంగా కూడిన శరీరాలుగా మార్చబడి అయా ఆ పునరుద్ధానంలో మేము ఉండడానికి సహాయం చేసి నడిపించమని, ఒకవేళ మరణిస్తే తిరిగి జీవపు పునరుద్ధానంలోకి మీ కుమారుడు ద్వారా రావడానికి మీరు మాకు సహాయం చేసి నడిపించమని, ఆయన మీద మాకు విశ్వాసాన్ని మీరు ఇవ్వమని, మరణ పునరుద్ధానముల మీద మీరు మాకు విశ్వాసాన్ని యేసుక్రీస్తు వారి మీద ఇవ్వమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధుడైన నామంలో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. వీళ్ళు ఎవరైనా కానుకలు తీసుకొస్తే మీ కానుకలు సమర్పించవచ్చు.